అందరికీ నమస్కారములు. నా పేరు ఆంజనేయులు. నిన్న మీడియా సమావేశంలో లిక్కర్రాని కవితమ్మ గారు మాట్లాడుతూ తెలంగాణలో మీ ఆంధ్ర వాళ్ళకు ఏం పని, తెలంగాణకు వస్తే మీకు మూతి పనులు రాలుతాయని మా నాయకుడు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంత మాత్రం నీకు తగదమ్మా కవితమ్మ, నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకో. మీ రాష్ట్రంలోకి నేను రాకూడదా? ఏం జనసేన పార్టీ నవ సంకల్ప సభ పెడితే మీకెందుకు అంత భయం వేస్తుంది? ఎందుకు మీకు అంత బాధ? ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రాకూడదా? అది ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా కవితమ్మ? నీకు దోచుకోవడం తప్ప ఇంకా ఏమీ తెలియదు. అటువంటిది నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? దాచుకోవడం అంటే ఏదో తెలియని నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా మెచ్చిన నాయకుడు. మరీ ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుపెట్టుకో కవితమ్మ. నీకు అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడడం తప్పు, సబబు కాదు అని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇలా మాట్లాడడం ఎంతవరకు మీకు తగును? ఏం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి ఎందుకు రాకూడదు? అదే మీ అన్నగారు నాన్నగారు పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీగా ఎందుకు మార్చుకున్నారు? ఆ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్లోకి మార్చడం ఎందుకు? తెలంగాణ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా ఇతర రాష్ట్రాలకు మీరెందుకు వెళ్ళాలమ్మా? అయితే మీకు ఒక రూలు, మాకు ఒక రూలా? ఇది ఎంతవరకు సబబు? ఎవరో పేటీఎం బ్యాచ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు, పాశం యాదగిరి లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలకు మీరు అనుగుణంగా తీసుకుంటారా? ఏం మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాకూడదు? ఏం తప్పు చేశారని తెలంగాణకు రాకూడదు అంటున్నారు? కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి టీడీడీ ద్వారా 38 కోట్లు నిధులు ఇచ్చేటప్పుడు మీరు నిద్రపోతున్నారమ్మా? మరి ఆ రోజు నువ్వు ఆంధ్రాలోనివి, నువ్వు ఇవ్వకూడదు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని మీరు ఎందుకు అడగలేదు? ఇదేనా మీ పద్ధతి? మరి వరద ప్రాంత బాధితులకు వాళ్ళకు బాధ కలిగితే మా నాయకుడే డబ్బులు ఇచ్చాడు. మరి అప్పుడేమయ్యారు మీరు? కరోనా సమయంలో కూడా సహాయం చేశారు. మరి అప్పుడు మీరు మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? ఏమమ్మా కవితమ్మ, నీ గతాన్ని మర్చిపోవాకు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే మా జనసేన నాయకులు చూస్తూ ఊరుకోరు. ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా నువ్వు మాట్లాడేటప్పుడు నీ పద్ధతులు మార్చుకోవమ్మా. మీరంటే మాకు చాలా గౌరవం. ఒక తెలంగాణ అమ్మగా చెప్పుకుంటున్నా కవితమ్మ గారు, ఇకనైనా విమర్శలు మానండి. ఎవరైనా మా నాయకునిపై విమర్శలు చేస్తే దండేయాల్సిన మీరు ఈ విధంగా మాట్లాడమ్మా. ఇది పద్ధతి కాదమ్మా. ఇకనైనా మానుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.